ప్రజలు ఎక్కువగా నిద్రపోయేది ఎప్పుడయ్యా అంటే చర్చిలో ఇజ్రాయెల్ ఎప్పుడు నిద్రపోతారు? రాజు ఎప్పుడు నిద్రపోతారు? విచిత్రం ఏంటో తెలియదు కానీ ఇంట్లో డబల్ కాట్ బెడ్ మీద పడుకున్న వాళ్ళకి నిద్ర పట్టదు. తల కింద స్లీప్ దిండి పెట్టుకున్నా కూడా నిద్ర పట్టదు. అద్భుతం, విచిత్రం. పాస్టర్ గారు వాక్యానికి స్టార్ట్ చేశారంటే చాలు నిద్ర మంపులోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఆయన అన్నాడు, అన్నయ్య చర్చిలో నిద్రపోవటం ఇది మనకు కొత్తగా వచ్చిన జబ్బు కాదు అన్నయ్య. బైబిల్లో యాకోబు బేతేల్లో నిద్రపోయాడు. ఎక్కడ? బేతేలు అంటే అర్థం ఏంటి? బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం. ఆయన తల కింద రాయి పెట్టుకున్నా కూడా అంత గాఢ నిద్రపోతే మరి మనకు ఫ్యాన్ ఉండి దైవజనమా, శ్రద్ధ కలిగిన వాడు ఏలుబడి చేస్తాడు. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. శ్రద్ధ కలిగిన వాడు హెచ్చించబడతాడు. వాక్యం వినేటప్పుడు అవును గంటల సేపు కూర్చున్నందుకు శరీరం కదా నిద్ర ఆవహిస్తుంది. దాన్ని జయించాలి. శోధన జయించేవాడు ధన్యుడు అంటే ఏంటి శోధన? నిద్రమత్తు కూడా ఒక శోధన కదా. ఆ శోధన దేవుని పిల్లలుగా మనం జయించాలి. జయించిన వాడికే కిరీటం అని బైబిల్లో రాస్తుంది కదా. దైవజనమా, మీరే సంఘాలకు వెళ్తున్నారో నేను ఎరుగును, కానీ ఒక మాట, దైవజనుడు వాక్యం ప్రకటించేటప్పుడు శ్రద్ధగా దేవుని మాట వినాలి. ఆమేన్. ఒకవేళ నిద్రమత్తు వచ్చిందంటే దైవజనులు వేదనాయకం గారు, మేము మదనపల్లి వెళ్ళినప్పుడు వేదనాయకమయ్య గారు వాక్యం చెప్తూ ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రార్థనలో కూర్చున్నప్పుడు నిద్రమత్తు వస్తే రాజు ఏం చేస్తానని చెప్పారు అయ్య గారు? మిరపకాయలు నువ్వు విన్నావు చిన్న? చెప్పు గట్టిగా. మిరపకాయలు పెట్టుకుంటారు, కళ్ళకి కారం రాసుకుంటారంట. కళ్ళకి కారం రాసుకుంటారు. ఇంకా కళ్ళకి కారం రాసుకుంటే నిద్ర బోల్ట్ హుస్సేన్ పరిగెత్తినట్టు పరిగెత్తదో ఏమ్మా? నిద్రమత్తు ఉంటుందా? మనకి ఎందుకు ఎక్కువ శాతం నిద్ర వస్తుంది అంటే అది రాకపోయినా నిద్రమ్మ రామ్మ అని కొంతమంది కొని తెచ్చుకుంటారు. జై జీవితం చేయాలి. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా, ఎందుకో తెలుసా? వాక్యం వినేటప్పుడు ఎందుకు శ్రద్ధగా వినాలంటే బైబిల్లో రాయబడిన మాట, వాక్యము ఎవరి యొద్దకు వచ్చెనో వారు దైవములు అని రాసి ఉంది. ఏంటంట? దైవములు అంటే ఒక మనిషిని దైవంగా మార్చే శక్తి వాక్యంలో ఉంది. ఎంత అద్భుతమైన మాట! మనిషిని దైవంగా మార్చగలిగిన శక్తి వాక్యంలో ఉంది. ఆ సంగతి నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ దయ్యానికి మాత్రం తెలుసు. ఎవరికి? నువ్వు ఎక్కడ దైవంగా మార్చబడతావో అని దయ్యం ఏం చేస్తారో తెలుసా? ఇదిగో ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, ఊగు తూగు, ఊగు తూగు. శ్రద్ధగా దేవుని మాట వినాలి.